ఒక మంచి ఛాలెంజ్ తీసుకొని విజువల్స్ నుంచి ఒక సాంగ్ చేశారు. నైస్, ఫ్యాన్స్కి ఒక ట్రీట్ లాగా ఉంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ బాలకృష్ణ గారి సినిమాలో కూడా మీ పేరు వినిపిస్తుంది. సో ఆయనతో ఎప్పుడు వర్క్ చేయబోతున్నారు? ఈజ్ ఇట్ ట్రూ? మీకు అప్రోచ్ చేయారా? మీరు చెప్పరు కానీ చెప్పండి. రాజీ, థ్యాంక్ యూ. బాలకృష్ణ గారితో వర్క్ చేస్తే ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తాను. అండ్ అలాంటి ఆపర్చునిటీ రావడం కోసమే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. సో ఖచ్చితంగా వచ్చినప్పుడు తెలుసు కదా నేను ఎలా సౌండ్ చేస్తాను. సాలిడ్గానే ఉంటుంది, ఏమాత్రం తగ్గదు. అండ్ బాలయ్య బాబు సార్కి అండ్ బాలయ్య బాబు సార్ ఫ్యాన్స్కి అండ్ అండ్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నాకు సో ఒక మెమరబుల్గా ఉండేలాగానే ఉంటుంది ఎప్పుడు వచ్చినా. అది నేచర్ గ్రేస్ అండి, మన చేతుల్లో ఏం లేదు. సో అదంతా ఎప్పుడు అన్నీ ఒకసారి ఒక చోటికి వచ్చి ఈ పని నిజంగా ఇది జరుగుతుందో అప్పుడు దాని గురించి మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రశ్న వేశావు. ఆ ప్రశ్నలో ఒక పాజిటివ్ ఉంది. అయిపోవాలని నువ్వు గట్టిగా కోరుకో, అందరు గట్టిగా కోరుకుందాం. మామూలుగా రీ రిలీజ్ అనేది అందరు మాట్లాడుతున్న ట్రెండే, కానీ ఇది రీ రిలీజ్ అనడం కంటే న్యూ రిలీజ్ అనడం బెటర్. అంటే ఒక కొత్త సీట్, అంటే ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేదు అలా, ఒక సాంగ్ యాడ్ చేసి రిలీజ్ చేయలేదు. అంటే రీ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా న్యూ రిలీజ్ ఓకే. అలాగే ఈ సినిమా 3 hours 5 minutes ఆ రోజు రిలీజ్ చేసింది, కానీ ఈరోజు 2 hours 25 minutes మాత్రమే ఉంటుంది సినిమా. 37 minutes ట్రిమ్ చేసాం. ట్రిమ్ చేసింది ఎక్కడా తెలియదు. డైరెక్టర్ గారు అంత ఎక్కడ ఏది మిస్ కాకుండా అద్భుతంగా చాలా బాగా ట్రిమ్ అయింది. ఈరోజు ట్రెండ్ తగ్గట్టు మీరు అడిగిన ప్రశ్నకి న్యూ రిలీజ్ 100% ఇది న్యూ రిలీజ్ చూసినాక వండర్ఫుల్గా ఫీల్ అవుతారు ఆడియన్స్. సార్, ఈ న్యూ రిలీజ్కి ఈ సాంగ్ యాడ్ అవుట్ అనేది బిగ్గెస్ట్ ప్లస్. తప్పకుండా బాలకృష్ణ గారి ప్రతి అభిమాని ఈ సినిమా తప్పకుండా చూస్తారు. కలెక్షన్స్ వైజ్ ఈ మధ్య రిలీజ్ సినిమాలు కూడా చాలా ట్రెండ్ సృష్టిస్తున్నాయి. సో ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీకు? నేను ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా వస్తుంది, పెద్ద నెంబర్సే వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.